హలో అండి, ఈరోజు మనం చార్ధామ్ యాత్ర గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్తో సహా ప్యాకేజ్ మాట్లాడుకున్నాను. మొత్తం 60,000లో అప్ అండ్ డౌన్ ప్యాకేజ్ ఉంది. తర్వాత మనకి చిల్లరగా మీద ఖర్చులు, దర్శనాలు, లోకల్ ట్రావెల్స్ ఇవన్నీ కలిపి మనకు ఒక 40,000 వరకు ఖర్చు అవుతాయండి మీద. ఇంకా చేతగాని వాళ్ళకైతే ఆ డోలి గుర్రాలు వాటికి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. నేను ఒక దగ్గర కేదార్నాథ్లో మాత్రమే గుర్రం ఎక్కాను, మిగతా దగ్గర అన్ని దగ్గర నడుచుకుంటూ వచ్చాడు. సో డబ్బులు అనేటువంటి చాలా ఖర్చు అవుతూ ఉంటాయి. ఇది మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వెళ్ళేటప్పుడు శంషాబాద్ నుంచి మనము డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్తాం. ఢిల్లీ నుంచి మనము హరిద్వార్కి బస్సులో వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఎయిర్పోర్టు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ దిగాను. తర్వాత అక్కడ ప్యాకేజ్ బస్సు రావడం అనేటువంటిది జరిగింది. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఈ విధంగా ఉంటుందండి. చాలా పెద్ద ఎయిర్పోర్టు ఢిల్లీ. టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3 అని ఉంటుంది. మన టికెట్ మీద ఏ టెర్మినల్ ఉంటే ఆ టెర్మినల్కి వెళ్ళాలి. ఈ 3 టెర్మినల్కి కనీసం 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ టెర్మినల్ చూసుకొని దాని ప్రకారంగా మీరు వెళ్ళండి. ఢిల్లీలో దిగిన తర్వాత అలా వెళ్తూ ఉంటే మనకి మధ్యలో ఇండియా గేట్ ఒకటి వస్తుంది. అక్కడ చూసుకుంటూ హరిద్వార్కి అనేటువంటిది వెళ్తాం. ఢిల్లీ నుంచి మనకు హరిద్వార్కి దాదాపు 6 గంటలు టైం పడుతుందండి. ట్రాఫిక్ జామ్ ఉంటుంది లోకల్ సైడ్ ఢిల్లీలో మొత్తం. తర్వాత హరిద్వార్ దగ్గరలో ట్రాఫిక్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 5-6 గంటలు పడుతుంది. ఇదంతా కూడా మనకి ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. మనకు కూర్చోవడానికి, పడుకోవడానికి రకరకాలుగా ఉంటుంది. దాంట్లో చూడండి అక్కడ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ABCD చాలా పెద్దగా ఉంటుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్లాట్ఫామ్స్ అనేటువంటి. బయట కూడా విశాలంగా ఉంటుంది ప్లేసు. చూడండి ఇదంతా కూడా మనకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి వ్యూస్ అండి. నేను బస్సులో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు వీడియోస్ అన్నీ కూడా చూశాను. నీట్నెస్ బాగా మెయింటెనెన్స్ చేస్తారు. టనల్స్ ఉంటాయి అక్కడక్కడ. మనకి వాటర్ పార్క్ బాగుంటుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్. కాకపోతే చాలా రద్దీ, నేషనల్, ఇంటర్నేషనల్ అందరూ వస్తూ ఉంటారు. డిఫరెంట్ కంట్రీస్ పీపుల్ కనిపిస్తూ ఉంటారు మనకు అక్కడ ఎయిర్పోర్ట్లో. ఎక్కువ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఎక్కువగా ఉంటుంటాయి అక్కడ మనకి ఇండిగో కంటే. తర్వాత మన లగేజ్ ప్యాకేజ్ అనేటువంటిది అక్కడ ప్లాట్ఫామ్ చూసుకోవాలి. మనం ఎయిర్ ET అన్నట్టు, ఎయిర్ కెనడా ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నేమ్స్తో ఉంటాయి, చూసుకోండి. ఢిల్లీ లోకల్ సైట్ అన్నమాట ఇదంతా కూడా. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు కనిపించేటటువంటిది. ఈ సింహాలు బాగా చౌరస్తాలో కనిపిస్తూ ఉంటాయి. వైట్ కలర్లో ఉన్నటువంటి సింహాలు చూడండి. ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ చూడండి గేట్ కనిపిస్తుంది మనకి, ఇండియా గేట్. ఇది నైట్ వ్యూ అండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మనకి జెండా కలర్స్ దాంట్లో వేస్తారు. ఆ పక్కనే మనకి డిఫరెంట్ లొకేషన్స్ అనేటువంటివి ఉంటాయి. మేము అక్కడ నుంచి హరిద్వార్కి వెళ్ళాము. హరిద్వార్ వెళ్ళిన తర్వాత మనకి డిఫరెంట్ ఘాట్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ ఘాట్ల దగ్గర మనకి గంగా స్నానం అనేటువంటిది చేయిస్తారు. చూడండి డిఫరెంట్ ఘాట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ గంగా స్నానం చేయించిన తర్వాత మన యొక్క చార్ధామ్ యాత్ర అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఇక్కడ చూడండి అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అక్కడ గంగా స్నానాలు చేస్తూ ఉంటారు. 2-3 ఘాట్లు ఉన్నాయి. ఇది ఒక సపరేట్ ఘాట్ పక్కనే, అంతా పక్కనే ఉంటాయి. సత్యజిత్ అని, సత్యనాథ్ అని ఇట్లా రకరకాలుగా పేర్లతోటి మనకు ఈ యొక్క ఘాట్స్ అనేటువంటివి ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటివి వ్యూ ఉంటుంది. మెయిన్గా ఈ ఘాట్ దగ్గర స్నానాలు జనరల్గా చేస్తూ ఉంటారు ఎక్కువగా. నేను ఇందాక ఫోటోలో అది కొంచెం లైట్గా జనాలు తక్కువ ఉంటారు. ఇక్కడ బాగా రష్ ఉంటారు అనమాట. ఇది చాలా పెద్ద ఘాట్ అక్కడ. తర్వాత మేము అక్కడ నుంచి గంగారైతే అయిపోయిన తర్వాత హోటల్కి రావడం అనేటువంటిది జరిగింది. హోటల్ తర్వాత మనం మానసాదేవి చూడండి వ్యూ, అక్కడ టెంపుల్ కనిపిస్తుంది మానసాదేవి. తర్వాత
చండీదేవి అనేటువంటి ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. అక్కడికి మనము రూప్వేలో వెళ్ళాలి. చూడండి, ఇది అంతా కూడా రూప్వేకి సంబంధించినటువంటి. ఇక్కడ మనం కూర్చుంటే మనం హాయిగా అక్కడ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఇట్లా ఇగో రూప్వేలో ఇలా నలుగురిని కూర్చోబెడతారు. నలుగురు కంటే ఎక్కువ అంటే అలౌ చేయరు. నెక్స్ట్ దాంట్లో కూర్చోబెడతారు అనమాట. అట్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నలుగురు కూర్చోవాలంట. మానసాదేవి, చండీదేవి రెండుటి దగ్గర మనకి రోప్వే అనేటువంటిది ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. రోప్వేలో నుంచి మనం వ్యూ చూస్తే అమ్మవారి దర్శనాలు కూడా కొంచెం చాలా రద్దీగా ఉంటాయి. అక్కడ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ టైమింగ్స్ని బట్టి మనకు రద్దీ అనేటువంటిది ఉంటుంది. పైనుంచి వ్యూ ఈ విధంగా ఉంటుందండి. అద్భుతమైనటువంటి వ్యూ. అక్కడ నదులు, ఆ చెట్లు, కొండలు. మానసాదేవి, చండీదేవి రెండు ఆలయాలు. అక్కడనే మనకి ఒక దగ్గర చండీదేవి దగ్గర హనుమంతుడు వాళ్ళ అమ్మ అయినటువంటి అంజనాదేవి టెంపుల్ కూడా ఉంటుంది. కొంచెం పైకి ఎక్కి చూస్తే. తర్వాత ఇది దశరథ మహారాజు దక్షయజ్ఞం చేసినటువంటి లొకేషన్ అన్నమాట. దక్ష ప్రజాపతి చేసినటువంటి దక్షయజ్ఞం చేసినటువంటి ఈ యొక్క లొకేషన్. ఇక్కడే అమ్మవారు యజ్ఞంలో దూకారనేటువంటిది ప్రశస్తి. ఇక్కడ దక్షుడు యజ్ఞం చేసినటువంటి స్థలం ఇదంతా కూడా అద్భుతంగా ఉంటుంది. అక్కడ అమ్మవారి యజ్ఞకుండం కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. మేము అక్కడ నుంచి ఇవన్నీ చూసుకొని సాయంత్రం మళ్ళీ గంగా హారతికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. గంగా హారతికి వెళ్తాం. ఇక్కడ మనకి ఒక శక్తిపీఠం కూడా ఉంటుంది. మాయాదేవి అనేటువంటి శక్తిపీఠం అనమాట. ఇది చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. జనాలు రద్దీ తక్కువగా ఉంటుంది. ఈ విధంగా శక్తిపీఠం చూసుకున్న తర్వాత సాయంత్రం గంగా హారతికి వెళ్ళాం. అక్కడ సప్తర్షి ఘాట్ అనేటువంటిది ఉంటుంది. అంటే అప్పట్లో సప్త ఋషులు అక్కడ ఉన్నటువంటి ఘాట్ ఇది. ఈ ఘాట్ దగ్గర మేము ఇండివిజువల్గా గంగా హారతి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. గంగమ్మకి పసుపు కుంకుమ చేసి హారతి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా గంగా హారతి ఇచ్చిన తర్వాత మనకి హారతి దగ్గరికి తీసుకొని వెళ్తారనమాట. లోకల్ ట్రావెల్స్ ఆటోస్ ఉంటాయి. అక్కడ నుంచి మనము ఆ గంగా హారతి దగ్గరికి వెళ్ళొచ్చు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా హారతి అనేటువంటిది జరుగుతుంది. మెయిన్గా ఇచ్చే దగ్గర రద్దీ ఎక్కువ ఉంటుంది. చిన్న ఘాట్ మేము వెళ్ళింది సైడ్కి మా హోటల్కి నియర్ బైలో ఉన్నటువంటి గంగా ఘాట్కి వెళ్ళడం జరిగింది. జనాలు తక్కువగా ఉన్నారు. హారతిని ప్రశాంతంగా దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. చాలా దగ్గర నుంచి చూశాను. అద్భుతంగా ఉంది ఈ యొక్క హారతి. చూడండి, మా పక్కనే కూర్చున్న పక్కనే హారతి అనేటువంటిది వెలిగించారు. ఈ విధంగా గంగా హారతి చేసిన తర్వాత ఆ శివయ్య దర్శనాన్ని మేము తీసుకున్నాం. ఈ విధంగా హరిద్వార్లో గంగా హారతి మొదటి రోజు ఈ విధంగా జరుగుతుంది అనమాట. తర్వాత మేము ఇండివిజువల్గా కూడా హారతి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆ గంగమ్మ పర్వాలు చాలా అద్భుతంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ పాండవులు నివాసం ఉన్నారు, పాండవులు ఉన్నటువంటి ప్రదేశం అని చెప్తూ ఉంటారనమాట. పాండవులు మొదటగా ఇక్కడి నుంచి ప్రయాణం అనేటువంటిది కొనసాగించారు. ఈ యొక్క హరిద్వార్ హరిద్వార్లో తర్వాత రిషికేశ్ వెళ్ళడం జరిగింది. రిషికేశ్లో మనకు రామ్జూలా, లక్ష్మణ్జూలా, సీతాజూలా అనేటువంటి యొక్క బ్రిడ్జెస్ లెక్క ఉంటాయి. ఈ 3 బ్రిడ్జెస్ ఉంటాయండి. ఈ 3 బ్రిడ్జెస్ చూడండి, జానకి సేతు, ఈ విధంగా బ్రిడ్జెస్ అనేటువంటివి ఉంటాయి. ఈ బ్రిడ్జెస్ మీదకి వెళ్ళి మనము ఆ నదిని దాటి అవతలికి వెళ్తాం. అవతలికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ చాలా రిషికేశ్ లోపల యోగా ఆశ్రమాలు అనేటువంటి చాలా ఉంటాయి. ఫారెన్ నుంచి జనాలు వస్తుంటారు. అక్కడ రూమ్ ఫెసిలిటీస్ ఫ్రీగా ఉంటాయి. అక్కడ వారం రోజులు కానీ 1 మంత్ కానీ ఇలా ఉండాల్సి వస్తుంది. అట్లా ఉండి చేసేదలుచుకున్న వాళ్ళు చేయొచ్చు యోగా. చూడండి, ఈ ఋషికేశ్లో హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది. ఆ పక్కనే శివయ్య బొమ్మ కనిపిస్తుంటుంది మనకు నది లోపల. ఎప్పుడైతే 2013లో వరదలు వచ్చాయో, ఆ వరదలు వచ్చినప్పుడు ఆ శివయ్య చూడండి ఈ విగ్రహం వరకు దాటి పైకి వచ్చే ఆ విగ్రహం కూలిపోయిందనమాట. ఇప్పుడు ఇది కొత్తగా కట్టించినటువంటి విగ్రహం.
ఇంత హైట్ వరకు వరదలు రావడం అనేటువంటి జరిగింది 2013 లోపల. ఇక్కడే ఇంటర్నేషనల్ యోగా డేస్ అనేటువంటి ఆ శివుడి విగ్రహం దగ్గర జనాలు నిలబడి చేస్తూ ఉంటారనమాట. ఈ యొక్క రిషికేశ్ లోపల యోగా ఆసనాలకి చాలా ఫేమస్ అనమాట. యోగా ఆశ్రమాలు చాలా ఉంటాయి. తర్వాత పాండవులు ఇక్కడ నుంచే వీరి యొక్క ప్రయాణం అనేటువంటిది ప్రారంభించారు. చార్ధామ్ యాత్ర పాండవులు ఇక్కడ నుంచే ప్రారంభించారు. అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క ఋషికేశ్ లోపల. ఆ గంగమ్మ ఒడి లోపల హాయిగా ప్రశాంతంగా స్నానాలు చేసుకుంటూ ఆ శివయ్యని చూసుకుంటూ అక్కడ యోగా ఇవన్నీ ధ్యానాలు చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే మనకి బోటింగ్ కూడా ఉంటుంది అనమాట. పడవలో కూర్చొని ఇట్లా ఆడుతూ ఉంటారు కదా పిల్లలు, అట్లాంటి బోటింగ్ అవన్నీ కూడా చాలా ఉంటాయి. తర్వాత ఇది ఆశ్రమం. అక్కడ ఈ ఆశ్రమం లోపల మనము స్టే అనేటువంటిది తీసుకోవచ్చు. ఈ ఆశ్రమం లోపల గీతాభవన్ అంటారు అనమాట. దీంట్లో మొత్తం భగవద్గీత శ్లోకాలు రాసి ఉంటాయి. ఆ రెడ్ కలర్లో రాసినవి అవన్నీ ఇక్కడ మనకి రుద్రాక్ష చెట్టు అని, తర్వాత బ్రహ్మ కమలం, బ్రహ్మదేవుడి దగ్గర ఉండేటువంటి కమలం ఉంటుంది కదా, ఆ కమలం వెరైటీగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, వైట్ కలర్లో చెట్టు పెద్దగా ఉంటుంది అనమాట. సో ఈ బ్రహ్మకమలం చెట్టు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ హరిద్వార్ ఋషికేశ్ తర్వాత మనం యమునోత్రికి వెళ్తాం. యమునోత్రి ద్వారి ఎంట్రన్స్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనము 7 కిలోమీటర్స్ పాదయాత్ర చేయాలి, లేదా అంటే డోలీ కానీ తర్వాత గుర్రం కానీ అని ఎక్కి రావచ్చు అనమాట. 7 కిలోమీటర్స్ పోవడానికి, 7 కిలోమీటర్స్ రావడానికి. చాలా ఇరుకుగా సందులో అనేటువంటి ఉంటే రోడ్ అనేటువంటి చాలా చిన్నగా ఉంటుంది. అందులో నుంచే గుర్రాలు, డోలీలు, మనుషులు నడుచుకుంటూ వెళ్ళాలి. వర్షం పడవచ్చు, ఎప్పుడంటే అప్పుడు వర్షం పడవచ్చు. చాలా ఇరుకుగా ఉంటుంది ప్రదేశం అంతా కూడా. దయచేసి చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని ఎక్కువగా తీసుకురావద్దు. వెళ్ళదలుచుకున్న వాళ్ళు యమునోత్రి చూడండి, ఆ అమ్మవారి యొక్క ఆలయం ఈ విధంగా ఉంటుంది. ఆ కొండ గుట్టల మీద యమునోత్రి సన్నని దార, పాలదారలాగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ యొక్క నీటి ప్రవాహం పెద్ద పెద్ద కొండలు, ఆ కొండల మధ్య నుంచి ఆ అమ్మవారు అక్కడ దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, మంచు కొండలు. ఆహా, 2 కళ్ళు చాలలేదండి నాకైతే ఆ యొక్క మంచు కొండల్ని చూస్తే. ఎప్పుడు టీవీలో చూసినటువంటిదే కానీ నిజంగా చూసేసరికి మనసంతా ప్రశాంతంగా అయింది. అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధి. అక్కడ అమ్మవారి ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారికి అక్కడ చీర, పసుపు, కుంకుమలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇది ప్రధాన ద్వారం అండి. దేవాలయం ఈ విధంగా ఉంటుంది. లోపల అమ్మవారి విగ్రహాలు పాలరాతితో చెక్కబడి ఉంటాయి అన్నమాట. 2-3 విగ్రహాలు ఉంటాయి. ఆ పక్కనే శనీశ్వర టెంపుల్ ఉంటుంది, దానికి ఆపోజిట్గానే చిన్నగా ఆ అమ్మవారి దగ్గరలో. ఈ విధంగా మనం అమ్మవారి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత కూర్చోవచ్చు. ఆ పక్కనే మనకు గుండాలు ఉంటాయి. ఆ గుండాల్లో వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి. చూడండి, నేను నిలబడ్డటువంటి లొకేషన్ లోపల చీరలో అవన్నీ నదిలో వేశారు. సో అక్కడ వాడి బియ్యం ఇవ్వడం, ఆ గుండంలో ఉడకబెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అంత మంచు కొండల లోపల వేడి నీళ్లు రావడం అనేటువంటిది ఆ దైవ అనుగ్రహంగానే మనం భావించవచ్చు. ఇక్కడ వస్తే తర్వాత బద్రీనాథ్లో కూడా మనకి వేడి నీళ్ళ కుండం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా యమునోత్రి అనేటువంటిది ఈ లోపల ఈ విధంగా విగ్రహాలు ఉంటాయండి. ఫోటో నాట్ అలౌడ్, బట్ నేను ట్రై చేశాను. ఈ విధంగా యమునోత్రి యాత్ర అనేటువంటిది మనం పూర్తి చేసుకుంటాం. యమునోత్రి నుంచి మనము ఉత్తరకాశీకి రావడం అనేటువంటిది జరిగింది. ఈ ఉత్తరకాశీ తర్వాత గుప్తకాశీ అని 2 లొకేషన్స్ మనకు ఉంటాయి. ఉత్తరకాశీలో శివయ్య ఎప్పుడైతే కాశీ మీద దండయాత్ర జరిగిందో అక్కడి నుంచి విగ్రహాలు తీసుకొచ్చి ఉత్తరకాశీలో పెట్టడం అనేటువంటిది జరిగింది అని స్థల పురాణం చెప్తుంది. సో అక్కడ కాశీలో ఉండేటువంటి విశ్వనాథ్ని ఇక్కడ పెట్టినందుకు ఇక్కడ ఉత్తరకాశీ అంటారు. ఈ ఉత్తరకాశీలో ఇంకా స్పెషల్ ఏంటి అంటే పరమశివుడి త్రిశూలం ఉంది అని చెప్తారు. ఈ త్రిశూలం చాలా పెద్దగా ఉంటుంది. చూడండి, ఫోటోలో మనకు కనిపిస్తుంది, చాలా పెద్దగా పరమశివుడి త్రిశూలము ఇది అని అంటారు. ఆ పక్కనే అమ్మవారు, తర్వాత విఘ్నేశ్వర యొక్క విగ్రహాలు అనేటువంటివి ఉంటాయి. చాలా పెద్దగా ఉంటుంది ఈ త్రిశూలము. ఇది ఉత్తరకాశీలో ఉండేటువంటి స్పెషల్. లోపల కాశీ విశ్వనాథుడు, తర్వాత కాశీ విశ్వనాథ్ ముందు అమ్మవారు, వినాయకుడు, తర్వాత పరమశివుడి యొక్క త్రిశూలం చూడండి ఎంత పెద్దగా ఉంది. ఈ విధంగా
ఉత్తరకాశీ లోపల ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఉత్తరకాశీ ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ముందుగా మనకి ఆ శివయ్య విగ్రహం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ లోపల వెళ్ళొచ్చు. తర్వాత ఇంకొక దారి కూడా ఉంటుంది సైడ్కి వెళ్ళి. ఇది ఉత్తరకాశీలో ఉండేటువంటి ఆలయ విశేషాలు. పీస్ఫుల్గా మామూలుగా ఒక అర్ధ గంటలో దర్శనం అనేటువంటిది అయిపోతుంది అన్నమాట. ఉత్తరకాశీ ఉత్తరకాశీ నుంచి మేము మా హోటల్కి వెళ్ళాము. మా హోటల్ ఈ విధంగా ఉంటుంది. వెనకటికి రాజుల కాలంలో ఉన్నట్టుగా ఉండే చాలా అద్భుతంగా ఉంది. మంచి ప్లేస్. హోటల్ ముందే మనకి నది, హోటల్ ప్రశాంతమైనటువంటి వాతావరణం, చుట్టూ కొండలు, చాలా అద్భుతంగా ఉంది. నైట్ వ్యూ హోటల్ ఇక్కడ. అక్కడ నుంచి మేము బార్కోట్కి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. బార్కోట్ నుంచి నెక్స్ట్ గంగోత్రికి వెళ్ళాల్సి వస్తుంది. ఇదంతా కూడా బార్కోట్ రూట్ అనమాట. ఎక్కడ చూసినా కొండలు, నదులు, జలపాతాలు చాలా అద్భుతంగా ఉంటాయి. రోడ్లు వెళ్ళేటప్పుడు చాలా జామ్ అవుతూ ఉంటాయి. అలా జామ్ అయినప్పుడు అక్కడక్కడ మేము దిగినటువంటి ఫొటోస్ అనమాట. ఇవి గంటల తరబడి జామ్ అవుతూ ఉంటుంది. అక్కడ నుంచి బార్కోట్ నుంచి మేము ఇప్పుడు గంగోత్రికి వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా. గంగోత్రి దగ్గర మనకు గంగమ్మకి హారతి ఇవ్వచ్చు. తర్వాత ఇది గంగోత్రి దేవాలయం, ప్రధాన దేవాలయం. ఇక్కడ చాలా జనాలు ఉంటారు. మనకి రష్ చాలా ఉంటుంది. ఇక్కడ కూడా 2-3 కిలోమీటర్లు ముందు నుంచే ట్రాఫిక్ జామ్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ యమునోత్రి కానీ గంగోత్రి కానీ ఎక్కడ కానీ యమునోత్రి దగ్గర దర్శనం ఈజీగా అవుతుంది. గంగోత్రి దగ్గర దర్శనానికి జనాలు చాలా లైన్లో ఉంటారు. అయితే అక్కడ మనకు స్పెషల్ 700-800 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ ద్వారా మనం ఈజీగా 1.5 అవర్ లోపల దర్శనం చేసుకొని బయటికి రావచ్చు అనమాట. ఇదంతా కూడా బయట దృశ్యాలు. గంగా లోపల స్నానాలు చేసుకున్న తర్వాత దర్శనానికి వెళ్తూ ఉంటారు. గంగమ్మకు పూజ చేస్తారు, హారతి ఇస్తుంటారు, చీర సార పెడుతూ ఉంటారు అనమాట. ఇదంతా కూడా బయట ఉండేటువంటి సిచ్యువేషన్. ఫుల్ రద్దీగా ఉండే మేము వెళ్ళిన రోజు మేము టికెట్ తీసుకొని తొందరగా బ్రాహ్మణులు పట్టుకొని 1/2 అవర్ లోపల వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా గంగోత్రి యొక్క పరిసర ప్రాంతాలు. పైన గుడి తెల్లగా ఈ విధంగా ఉంటుంది. లోపల అమ్మవారు కూడా చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది. పాలరాతితో చెక్కబడి నిలబడ్డటువంటి విగ్రహాలుగా ఉంటుంది. అమ్మవారిని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ గంగా నదిలో నీళ్ళని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ గంగమ్మని చూస్తే కూడా విగ్రహాలు అంతే ప్రశాంతంగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఫోటోషూట్కి కూడా బయట చూడండి, మంచు కొండలు, ఆ కొండల మధ్యలో నుంచి ఆ యొక్క గంగమ్మ ప్రవాహము, ఆ పక్కనే విగ్రహాలు, గుడులు చూడండి. ఎంత ప్రవాహం, ఎంత భయంకరంగా వస్తుంది, స్పీడ్గా ఉంటుంది ప్రవాహం తట్టుకొని. ఆ గంగమ్మ సన్నిధిలో ఫోటో దిగడం అనేది ఇది మెయిన్ విగ్రహం. అక్కడక్కడ మధ్యలో టీ బ్రేక్ కోసం ఆగినప్పుడు ఆ ప్రకృతి ఒడి లోపల ఫోటో దిగడం అనేటువంటిది ఈ విధంగా జరిగింది. చిన్న ఆ తర్వాత నుంచి గారీదేవి ఆలయం మధ్యలో వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు, వచ్చేటప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. బద్రీనాథ్, కేదార్నాథ్కి వెళ్ళేటప్పుడైనా చేసుకోవచ్చు, వచ్చేటప్పుడైనా చేసుకోవచ్చు. మన కన్వీనియన్ బట్టి ఈ దర్శనం అనేటువంటిది ఉంటుంది. ట్రాఫిక్ చాలా జామ్ ఉంటుంది. ఈ రుద్రప్రయాగ్, ఇక్కడ అల్కానంద, భగీరథ 2 నదులు కలిసిన తర్వాత గంగా నదిగా మనం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, నదుల యొక్క నీరు 2 రకాలుగా ఉంటుంది. రంగులు వేరువేరుగా ఉన్నాయి చూడండి. అటువైపు అలకానంద, భగీరథ, ఇటువైపు ఈ 2 కలిసి రుద్రప్రయాగ్గా మనం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. జస్ట్ పైకి వెళ్ళి వ్యూ చూస్తాము అంతే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింది వరకు వెళ్ళి చూడవచ్చు.
వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. 2 నదులు వచ్చేసి ఒకే నదిగా సంగమంలో కలిసిపోవడం చూడండి, ఎంత వేరియేషన్ కనిపిస్తుంది ఈజీగా. అదొక నది, ఇదొక నది, అలకనంద, భగీరథ. తర్వాత కేదార్నాథ్కి బయలుదేరాం. రుద్రప్రయాగ అయిపోయిన తర్వాత కేదార్నాథ్ ప్రయాణం అనేటువంటి కొనసాగింది. కేదార్నాథ్లో గౌరీకొండ, సీతాపూర్, తర్వాత రాంపూర్ ఇట్లా ఉంటాయి అన్నమాట. గౌరీకొండకి అంతకుముందు సీతాపూర్ ఉంటుంది, అక్కడ ట్రాఫిక్ అనేటువంటిది ఆపేస్తారు. సీతాపూర్ నుంచి గౌరీకొండకి ఒక 4 కిలోమీటర్లు, గౌరీకొండ నుంచి కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఒక 5 కిలోమీటర్ల, దాదాపు 10 కిలోమీటర్ల ముందే మేము ట్రాఫిక్ జామ్లో ఇరికిపోయి అక్కడ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ రావడం జరిగింది. తర్వాత ఇది ఒక 22 కిలోమీటర్లు. ఈ పాదయాత్ర చేసేసరికి మనిషి చాలా ఇబ్బంది గురి అవ్వాల్సి వస్తుంది. ఆ కేదార్నాథ్ ఆలయం లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు, ఈ యొక్క ట్రెక్కింగ్ చేసేటప్పుడు గుర్రాలు, డోలీలు, మనుషులు, వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఇరుకైన సందులు, పైనకెళ్ళి కొండ చర్యలు చిన్న చిన్నగా అక్కడక్కడ ఎప్పుడు ఏది పడుతుందో తెలియదు. చాలా భయానక పరిస్థితులు అన్నమాట. ఈ గౌరీకొండ దగ్గర మనకి తప్తకొండ అని ఉంటుంది, అక్కడ స్నానాలు చేస్తారు. గౌరీకొండ దగ్గర ఉండేటువంటి యొక్క టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్లో దర్శనం చేసుకొని అక్కడ గౌరీకొండలో స్నానం చేసుకొని మనం ట్రెక్కింగ్ అనేటువంటిది కొనసాగి మెయిన్ ట్రెక్కింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దీనికంటే ముందు 10 కిలోమీటర్ల ముందే మన ట్రాఫిక్ జామ్ అయితే అక్కడ కూడా మనం నడుచుకుంటూ రావాలి. ఈ విధంగా ట్రాఫిక్లో నుంచి ఈ గౌరీకొండ నుంచి మనం ప్రధాన ట్రెక్కింగ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ట్రెక్కింగ్ ప్రాంతం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. అక్కడక్కడ మనకు టెంట్లు జరుగుతుంది. ఇది గుడికి దగ్గరలో వెళ్ళే కొద్దీ మనకు ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి, టెంట్ ఫెసిలిటీస్ అనేటువంటివి ఉంటాయి. హిమాలయ పర్వతాలు, మంచు కొండలు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కిన తర్వాత అట్లా అనిపిస్తుంది, కానీ ఎక్కేంత వరకు మన యొక్క స్టామినా చాలా లాస్ అవుతాం. చేతగాని పరిస్థితి, మధ్యలో నుంచి గుర్రాలు, డోలీలు ఎక్కాల్సినటువంటి పరిస్థితి, భయానకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా ధైర్యం ఉంటేనే చార్ధామ్ యాత్ర వెళ్ళండి. చావు బ్రతుకు తెలుసుకున్నాను. ఓకే, నడవలేని వాళ్ళు అసలు నా ఒపీనియన్ ప్రకారంగా ఎవరు కూడా చార్ధామ్ యాత్రకి నడక ద్వారా వెళ్ళకండి. హెలికాప్టర్ ప్యాకేజ్లో వెళ్ళండి. అక్కడైతే మనం హెలికాప్టర్ ఎక్కేసి హాయిగా విఐపి దర్శనాలలో త్వరగా వెళ్ళవచ్చు. నడక ద్వారా వెళ్ళామనుకోండి, అక్కడ ట్రాఫిక్లో నడవాలి, తర్వాత పాదయాత్ర ఇక్కడ నడవాలి, నడిచిన తర్వాత గుళ్ళ కాడ 5-6 కిలోమీటర్ల నుంచి లైన్లో నిలబడాలి. దర్శనాలు గంటలు అవుతుంటుంది, 7-8 గంటలు. చాలా అలసిపోతామండి. లేదు అంటే డబ్బులు ఉంటే హాయిగా విఐపి దర్శనాలకు బ్రాహ్మణులను పట్టుకుంటే వాళ్ళే మనకి మార్నింగ్ టైంలో దర్శనాలు చేయిస్తారు. ఈవినింగ్ టైంలో కుదరదు. ఒక ట్రై చేస్తే దొరికితే ఈవినింగ్ కూడా పంపిస్తారు, కానీ చాలా కష్టం. మార్నింగ్ టైంలో అయితే బ్రాహ్మణులు దబాదం మనకి పంపిస్తారు. అక్కడ స్వయంగా మనము దర్శనం అనేటువంటిది చేసుకోవచ్చు. మనమే ఆ శివయ్య మీద గంధము, పాలు, పెరుగు ఇవన్నీ వేసి అభిషేకం చేయవచ్చు సెల్ఫ్గా. ఉదయం పూట ఉంటుంది స్పర్శ దర్శనం, మధ్యాహ్నం 12 గంటల వరకు. ఆ తర్వాత నుంచి మనకు ఈవినింగ్ 6-10 వరకు అలంకరణ అనేటువంటిది ఉంటుంది. ఇదంతా కూడా ఈవినింగ్ హారతి టైం 6:30-7:30 మధ్యలో హారతి అనేటువంటిది ఇస్తూ ఉంటారు. చాలా లోపల ఇస్తారు, మనకు తర్వాత లాస్ట్కి వచ్చి బయట చూపిస్తారు. హారతి టైంలో అందరూ కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. ఇదంతా హారతి టైం. కానీ ఎంత కష్టపడిపోయినా ఫస్ట్ ఆ శివయ్య ఆలయాన్ని చూసింటారే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఇది ఓంకారం అనేటువంటిది ఉంటుంది కింద. మధ్యలో వచ్చేటప్పుడు మనకి మంచు కొండలు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు, జలపాతాలు వస్తుంటాయి. కలర్ఫుల్గా ఉంటుంది, బట్ కష్టతరంగా ఉంటుంది. ఎప్పుడు ఏ కొండ చర్యలు విరిగిపడతాయో తెలియదు. ప్రాణాల మీద రోడ్లు చూడండి ఈ విధంగా ఉంటుంది. చూడండి ఇలా, ఇది డోలీ మాట్లాడుకుంటే 4 మోస్తారు, 10 దాకా ఉంటుంది ఒక్క సైడ్కి. ఇది గుట్ట, ఒక్కరు సింగిల్గా వస్తారు. తర్వాత గుర్రం, ఇట్లా 3 రకాలుగా మనకి ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది పైకి కిందికి రావడానికి ఉంటుంది. డోలీ అనుకోండి
ఒక సైడ్ 10,000, ఒక సైడ్ 10,000, దాదాపు 20,000 వరకు అవుతుంది. గుర్రం అంటే 3.5 పోవడానికి, 3.5 రావడానికి, ఇట్లా దాదాపు 7-8 వేలలో అవుతుంది. ఆ చిన్నది కూడా అంతే 3,000 తీసుకుంటాడు, సింగిల్గా మోస్తాడు. చాలా ఇవన్నీ వెళ్ళే వాళ్ళు ఇట్లనే వస్తారు, వచ్చేవాళ్ళు ఇట్లనే వస్తారు, నడిచేవాళ్ళు అందులోనే ఉంటారు. మనము అలా అలసిపోతామండి ఆ శబ్దాలకి, వాళ్ళు తోసే తోపులకి. చాలా ఘోరంగా ఉంటుంది. దయచేసి విఐపి దర్శనాలకి, తర్వాత హెలికాప్టర్ దానికి మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సీతాపూర్ చూడండి, బస్ స్టాప్ ఈ విధంగా ఇక్కడే స్టాప్ చేస్తారు. సీతాపూర్ నుంచి గౌరీకొండ నుంచి కేదార్నాథ్ మొత్తం 10 కిలోమీటర్లు, ఇక్కడ మీద 22 కిలోమీటర్లు. ఇది నేనున్నటువంటి హోటల్ అండి. సీతాపూర్ కంటే ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ముందే మనం హోటల్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. మీరు ఒకవేళ హోటల్ తీసుకోవాలంటే దాదాపు సీతాపూర్ గౌరీకొండ దగ్గరలోనే హోటల్ తీసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఇది గుప్తకాశి అండి. పాండవులకు దొరకకుండా ఆ శివయ్య ఇక్కడ దాచుకున్నాడని చెప్తుంటారు, అందుకే ఇక్కడ గుప్తకాశి అనే పేరు వచ్చింది. ఉత్తరకాశి ఎలాగో ఇక్కడ కూడా గుప్తకాశి అనమాట. లోపల శివాలయం ఉంటుంది. సేమ్ కేదార్నాథ్ మోడల్లోనే ఇక్కడ ఆలయాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది కూడా సేమ్ మోడల్ కేదార్నాథ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ కూడా అలా ఉంటుంది. గుప్తకాశి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది, లోపల దర్శనాలు ఆ విధంగా ఉంటాయి. చూడండి, అద్భుతంగా ఉంటుంది. దర్శనం తొందరగానే అయిపోతుంది, జనాలు ఉంటారు, ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఆ గుప్తకాశి దేవాలయం ముందట మనకు అక్కడ వాటర్ వస్తూ ఉంటాయి. నంది ఉంటారు, అక్కడొక నంది, ఇక్కడ ఒక నంది. ఆ నంది నోట్లో నుంచి మనకు వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆలయం పీస్ఫుల్గా, అద్భుతంగా, ప్రశాంతంగా ఉంటుందండి. గుప్తకాశీ కూడా మంచి అనుభవం. గుప్తకాశీ ఈ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. మనం ఇలా వచ్చేసి ప్రశాంతంగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఒకటే ద్వారం పోవడానికి రావడానికి. పక్కన చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి, 1, 2. గుప్తకాశీ నుంచి మేము బద్రీనాథ్కి బయలుదేరుతాం. బద్రీనాథ్కి ఎప్పుడైతే 6 నెలలు మంచుతో కప్పబడి ఉంటుందో, ఆ 6 నెలలు మంచుతో కప్పబడినటువంటి సమయం లోపల విగ్రహాలని తీసుకొచ్చి ఈ కింద ఇక్కడ పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇదే ఆ ఆలయము. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ అంటారు దీన్ని. ఈ ఆలయంలో 6 నెలలు ఆ యొక్క బద్రీనాథ్ యొక్క విగ్రహాలు పూజ జరగడం అనేటువంటిది జరుగుతుంది. నరసింహస్వామి టెంపుల్ అని పిలుస్తారనమాట. బద్రీనాథ్ యొక్క 6 months ఇక్కడ పూజ జరుగుతుంది. మిగిలిన 6 months అక్కడ బద్రీనాథ్లో దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. బద్రీనాథ్కి ఎంత పవర్ ఉంటుందో ఈ ఆలయానికి కూడా అంతే పవర్ ఉంటుంది. ఆ మంచు కొండలు చూడండి. ఉదయం 6-7 గంటల సమయంలో ఇదంతా నేను తీసింది. బాగుంటుంది గుడి. లోపల నరసింహస్వామి. ఇక్కడ నుంచి ఇలా ఎంట్రన్స్లో వెళ్ళాలి. ఈ సైడ్కి ఉండేటువంటి ఆలయం. ఆ మధ్యలో చిన్న బ్రేక్. ట్రాఫిక్ జామ్ ఉంటే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మన బస్సు ఒక దగ్గర పెడతారు, ఆలయం ఒక దగ్గర దించేస్తారు. సో అలా నడుచుకుంటూ వచ్చేటటువంటి సమయం లోపల ఇంకా బద్రీనాథ్ స్టార్ట్ అయ్యాను. బద్రీనాథ్ దగ్గర 5-6 కిలోమీటర్ల దూరం నుంచే మనకి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అక్కడ నడవాలి. నడిచిన తర్వాత ఆలయం కోసం, దర్శనం కోసం చూడండి, కొండ చివరగా ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో దేవాలయం అనేటువంటిది ఉంటుంది అనమాట. ఈ విధంగా 5 కిలోమీటర్ల ముందుగా తర్వాత నుంచి లైన్లో నిలబడి ఆ దేవాలయం వద్దకి వెళ్ళాలి. ఆ లైన్లో ఉన్నంతసేపు ఆ ప్రకృతిని మనం చూడవచ్చు. కానీ వర్షం పడ్డప్పుడు కానీ, ఎండలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, మనకు చాలా ఇబ్బంది అవుతుందండి. 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ లైన్లో నిలబడి మళ్ళీ 5-6 కిలోమీటర్లు ముందుకు వెళ్ళి ఆ దేవుడి యొక్క దర్శనానికి వెళ్ళాలి. అక్కడ కూడా విఐపి టోకన్లు ఉంటాయి, 3,100 ఒకరికి. కానీ రద్దీని బట్టి టికెట్లు దొరకచ్చు, దొరకకపోవచ్చు. నేను వెళ్ళిన సమయానికి టికెట్లు దొరకలేవు. అది బద్రీనాథ్ ఆలయం యొక్క ప్రధాన ద్వారము. ఇక్కడ వరకు మనం నడుచుకుంటూ రావాలి. అక్కడ నుంచి ఇక్కడికి వరకు దర్శనానికి లైన్లో నిలబడి రావాలి.
5-6 కిలోమీటర్లు. చాలా అద్భుతంగా ఉందండి ఫ్రంట్ వ్యూ మొత్తం కూడా. ఇదంతా ఫ్రంట్ వ్యూ. బ్యాక్ సైడ్ మనకి కేదార్నాథ్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ చూడండి విగ్రహ గుడి యొక్క ఆలయ పరిసర ప్రాంతాలు ఈ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ కేదార్నాథ్ మాదిరిగానే ఈ విధంగా ఉంటుంది. కనుక చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, హనుమంతుడిదని ఇంకా రకరకాల అమ్మవారు టెంపుల్ చిన్న చిన్నగా అక్కడ ఉంటాయి అన్నమాట. దర్శనం చేసుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల దర్శనాలు అన్నీ చేసుకొని అక్కడ కొద్దిసేపు కూర్చొని మళ్ళీ బయటికి రావాల్సి వస్తుంది. ఇది బద్రీనాథ్ ఆలయంలో ఉండేటువంటి విశేషాలు. ఇక్కడ చూడండి హనుమాన్ దేవాలయాన్ని ఇంకా చిన్నగా ఇక్కడ ఒక దేవుడు, ఒక 5-6 దేవాలయాలు బద్రీనాథ్లో కూడా ఉంటాయి. వినాయకుడు. తర్వాత ఇక్కడ మేము వచ్చేటప్పుడు గారీదేవి టెంపుల్కి రావడం అనేటువంటి జరిగింది. ఇది గారీదేవి మాత టెంపుల్. ఒక 2-3 కిలోమీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి, లేదంటే అక్కడ పక్కనే మనకి బైక్ రైడింగ్ కూడా ఉంటుంది. బైక్ వాళ్ళు ఎక్కించుకొని 100 రూపీస్ దించడానికి, 100 రూపీస్ ఎక్కియడానికి ఉంటుంది. గారీదేవి ఆలయం ఇదంతా కూడా. ఇక్కడ గారీదేవి ఆలయం లోపల అమ్మవారి యొక్క 3 రూపాలు ఉంటాయండి. మార్నింగ్ చిన్నపిల్లల లెక్క, మధ్యాహ్నం యవ్వనవతిగా, తర్వాత రాత్రి వృద్ధురాలుగా ఈ యొక్క అమ్మవారు కనిపిస్తుంటారు. చూడండి ఈ అమ్మవారే బయటికి వచ్చేటటువంటి అంతా కూడా గారీదేవి పరిసర ప్రాంతాలు. అమ్మవారిని చూసినంతసేపు ఇది నీళ్ళల్లో ఉంటుంది అన్నమాట. చూడండి అమ్మవారి ఫోటో ఆ విధంగా ఉంటుంది. నీళ్ళల్లో మధ్యలో, నది మధ్య లోపల ఉండడం అనేటువంటి జరుగుతుంది. గారీదేవి ఆలయం అయిపోయిన తర్వాత మళ్ళీ రిషికేష్ మీదుగా మనం ఢిల్లీకి రావాలి. అక్కడ నుంచి మనము హైదరాబాద్కి రావాల్సి వస్తుంది. ఈ రిషికేష్కి వచ్చే మార్గ మధ్యలోనే మనకి రిషికేష్ దగ్గర సండే సాటర్డే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ బోటింగ్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. యూత్ ఎక్కువగా ఈ బోటింగ్కి రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పరిసరాలు చాలా అద్భుతంగా ఉంటుందండి. మొత్తానికి చార్ధామ్ యాత్ర అనేటువంటిది కష్టతరంగా జరుగుతుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ కావాలి అంటే కుదరదు. ధైర్యం చేసి సాహసభరితంగా చేయదలుచుకున్న వాళ్ళకి ఈ సాహసపూరితమైనటువంటి చార్ధామ్ యాత్ర. హెలికాప్టర్ యాత్రని మీరు బుక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మేము వెళ్ళినటువంటి టీం ఇదంతా 40 మెంబర్స్ మన తెలుగు వాళ్ళందరం కలిసి వెళ్ళాం. సో ఇది నా చార్ధామ్ యాత్ర. జై శ్రీ కేదార్, జై బద్రీనాథ్, జై గంగోత్రి, జై యమునోత్రి. థ్యాంక్ యూ అండి.